అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ ఫుల్ ఫ్రై అండి. ఫుల్ లెగ్ ఫ్రై. ముందుగా 2 లెగ్గులు తీసుకుంటున్నానండి. నీళ్ళతో కడుక్కుందాం, క్లీన్ చేసుకుందాం. అదండి 2 లెగ్ పీసులు అండి, ఫుల్ లెగ్. ఇది శుభ్రం చేసుకుందామండి. ఎక్స్ట్రా ఉండేదంతా తీసేసి బాగా శుభ్రం చేసుకోవాలండి. తర్వాత నీళ్ళతో కడుక్కుందాం. ఘాట్లు పెట్టుకున్నాక నీళ్ళతో కడుక్కోవాలండి. కడుక్కుందాం. తర్వాత మొదలు స్కిన్ అంతా తీసేసి దీనికి ఘాట్లు పెట్టుకుందామండి. మసాలా మనం కలిపే మసాలా వచ్చి దీంట్లో దిగాలి కాబట్టి వీటికి ఘాట్లు పెట్టాలండి. ముందు పక్క వెనక పక్క 2 పక్కల పెట్టాలి. ఆ మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి గ్యాప్లలో. రెండింటికి ఇదే మాదిరిగా మనం పెట్టాలండి ఘాట్లు, క్లీన్ చేసుకొని. ఆ స్కిన్ అంతా లేకుండా తీసేయాలండి శుభ్రంగా. మనకు షాపుల్లో అంతా క్లీన్గా చేసి ఇరు. మనం ఇంటికి తెచ్చుకున్నాక మనం ఒకసారి క్లీన్ చేసుకొని బాగా దీనికి కూడా ఘాట్లు పెట్టుకుందామండి. రెండు పక్కల పెట్టి అయిపోయింది. ఇప్పుడు ఇదో 4 నీళ్ళతో బాగా శుభ్రం కడుక్కొని తెచ్చుకుందామండి. ఇప్పుడు బాగా వాష్ చేసి తెచ్చుకుందాము. వాష్ చేసి తెచ్చుకున్నానండి. ఇప్పుడు మసాలా ఏమేమి వేస్తానో చూద్దామండి. ఒకే గంటి తీసుకుంటున్నాను. 1 గంటి అల్లం వెల్లుల్లి పేస్టు, సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇంకొంచెం సగం స్పూను పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండి సగం స్పూను, కొంచెం మిరియాల పొడి అండి, పెప్పర్ పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి 1 స్పూను. ఇంకా మన కలర్ అయిన అవసరం లేదు, ఈ కలరే సరిపోతుందండి. రెడ్ చిల్లీ సాస్ అండి, కొంచెం సోయా సాసు, కొంచెం పెరుగు వేసుకుందామండి దానికి సరిపడా. ఇప్పుడు 1 నిమ్మకాయ పిండుకుందామండి. ఒకటి పిండి అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలండి. ముక్కలకు పట్టేటట్టు బాగా అన్ని మసాలా కలపాలి. బాగా దానికి పట్టేయాలండి ముక్కలకి. అంత మసాలా అంతా కలవాలి మొత్తం. చూడండి బాగా అప్లై చేస్తున్నాను. ఆ గీట్లు పెట్టినాం కదండి, దాంట్లో అంతా బాగా పోయేటట్టు మనం అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు ఇదో బౌల్లో తీసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్ లేకపోతే బయటే ఒక 1 అవర్ పెడితే సరిపోద్దండి. ఉండే మసాలా అంతా వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. బాగా వేస్తున్నాను చూడండి మసాలా. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. ఒకటిన్నర స్పూను మైదా అండి. ఇప్పుడు ఈ మసాలా పైన ఇదో కోటింగ్ ఇవ్వాలండి. కలుపుకుందాము. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. మసాలా అంతా బాగా పట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది కార్న్ఫ్లవర్ అంతా దీనికి బాగా పట్టించి ఇంకొక 20 నిమిషాలు అట్లా పెట్టుకుందామండి. ఆ మసాలా ఈ కోటింగ్ అంతా బాగా పట్టుకుంటుందండి. చూడండి బాగా కోటింగ్ అవుతుంది. అప్పుడు కానీ మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి మారుగా చేసుకుంటే. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాలు అలాగే ఫ్రిడ్జ్లో పెడతామండి. బాగా మ్యారినేషన్ అవుతుంది. బాగా ఊరనియాలండి. బాగా ఊరనిస్తే బాగా నానొద్ది అది. ఇంకా మనం ఫ్రై చేసుకోవడమేనండి. బాగా పెట్టిపోయింది మసాలా అంతా. ఈ విధంగా చేసుకొని నానబెట్టి మనము ఫ్రై చేస్తే మంచి టేస్ట్ని ఇస్తుందండి ముక్క. ఆ చికెన్ లెగ్ అనేది బాగా ఊరి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ చికెన్ లెగ్ వేపేంత తలుగు నూనె పోసుకోవాలండి. నేను 1 kg పోస్తున్నాను. ఈ నూనె బాగా వేడెక్కినాక మనం లెగ్ పీసులు వేసుకొని మనం ఫ్రై చేద్దామండి చికెను. నూనె వేడెక్కిందండి. బాగా నానిపోయింది ముక్కలు కూడా. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి అలా పెడతామండి. మంట వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకో పీసు ఇటు పక్క విడివిడిగా వేద్దామండి. ఇది కొంచెంసేపు బాగా ఫ్రై అయినాక మనం తిప్పుకోవాలండి. ఫస్టే తిప్పకూడదు, మసాలా అనేది పట్టదు. చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందండి. మెల్లిగా ఇటు పక్క టర్న్ చేసుకుందామండి. అటు ఇటు తిప్పుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిపోయింది, ఇంకొక పక్క అటు మార్చుకుందామండి. ఇటు పక్క కూడా ఫ్రై అవుతుంది. 2 ముక్కలు అయితే మారిగా మార్చుకుందాము. నూనె పైన చల్లుకుందామండి. బాగా ఫ్రై అవుద్ది. మా ఛానల్లో చికెన్ లెగ్ ఫ్రై, చికెన్ తందూరి ఈ రెసిపీలన్నీ ఉన్నాయండి. అవి కూడా లింక్ ఇస్తాను, చూడండి.
ఈ రెసిపీ వచ్చి చికెన్ లెగ్ ఫుల్ ఫ్రై అండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మనకి 2 పక్కల ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకుందామండి. మళ్ళా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కానీ మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుద్ది. ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుందండి. మనం సైడ్ డిష్గా దేంట్లోనే తినచ్చండి, అలాగానే తినచ్చు. ముక్క చెదరకుండా తిప్పుకోవాలండి. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకొంచెంసేపు ఉంచి తీసుకుందాము. ఇప్పుడు ఇంకోసారి తిప్పుకుందామండి. వస్తుంది. అంతేనండి, మనకు బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, మనకి బాగా డీప్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ అంతా డ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి. ఫుల్గా ఆయిల్ అంతా డ్రై అవ్వాలండి. డ్రై అయినాక ప్లేట్లో పెట్టుకొని మనం డెకరేషన్ చేసుకుందామండి. అంతేనండి, చూశారు కదండి, ఈ విధంగా రెడీ అయింది. డెకరేషన్ చేశాను. మన చికెన్ లెగ్ ఫుల్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కితేనే మా వీడియోలు మీకు వస్తాయండి. అందువల్ల బెల్ బటన్ నొక్కండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దామండి.